డాక్టర్ గారు అసలు ఎక్కడ చూసినా కూడా ఈ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా అవునా? ఈజీగా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. మేము సర్జరీ దాకా వెళ్ళాము, భయపడ్డాము. కానీ ఈ సర్జరీ లేకుండానే చాలా ఈజీగా మాకు ట్రీట్మెంట్ అయింది. చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఎస్ఆర్ఎస్ క్లినిక్ గురించి మాకు చెప్తారా? ఎస్ఆర్ఎస్ క్లినిక్ అంటే శ్రీ రాఘవేంద్ర సయాటికా పెయిన్ క్లినిక్, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్. ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్లో ముఖ్యంగా మనం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, డిస్క్ బల్, సయాటికా ఎటువంటి దీర్ఘకాలిక నొప్పులకైనా ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ సర్జరీ లేకుండా చేయడం మా స్పెషాలిటీ ముఖ్యంగా. సో ఇది ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్, డ్రై నీడ్లింగ్, తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ, హీట్ థెరపీ ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి అంటే ఇది ఒక్కటే అన్నిటికీ నీడ్లింగ్ ట్రీట్మెంటే ఉంటుందా? ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్? అన్నిటికీ ఇదే ఉంటుంది, డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ థెరపీ, హీట్ థెరపీ. కానీ ప్రాబ్లమ్ ని బట్టి ప్రొసీజర్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా? ప్రాబ్లమ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇదే ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే ఇంకా అవసరం అయితే వేరే ఏమన్నా ఆలోచిస్తాం, కానీ మోస్ట్లీ అన్నిటికీ ఇదే 90% ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 6 years నుంచి 100 years వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ క్లినిక్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా నేనే కన్సల్టెంట్ గా 15 days ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ ఈ 3 లొకేషన్స్ లో కూడా మీరు అవైలబుల్ ఉంటారా? నేను అవైలబుల్ ఉంటాను. అక్కడ కన్సల్టేషన్ వెళ్తాను అనమాట. ఇక్కడ నుంచి 15 days వన్స్. ఇంకా అక్కడ అసిస్టెంట్ డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. నా అసిస్టెంట్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నా కూడా 10 years 20 years నుంచి సయాటికన్ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా బాగా అయిపోయారు అందరూ వితౌట్ సర్జరీ. కొంతమందికి సర్జరీ తర్వాత కూడా సయాటికా నొప్పి అలాగే ఉంటే ట్రీట్మెంట్ చేసి తగ్గించాం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంటే సర్జరీ తర్వాత కూడా ఇదే ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది అంటే ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా వర్క్ అవుతుందా? సేమ్ ప్రొసీజర్ ఉంటుందంటారా? అంటే సర్జరీ బిఫోర్ ఆఫ్టర్ ఎలా? ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్ వేరియేషన్ ఉంటుంది. ముందు ఇలా ఉండింది, తర్వాత ఇలా ఉండింది, తర్వాత కూడా తగ్గలేదు నొప్పి అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసి తగ్గించు. అంటే ఎందుకు అడుగుతున్నాను నేను ఇది అంటే సర్జరీ అయ్యాక అంటే ఫస్ట్ ఏదైతే డిస్టర్బ్ అవుతుందో వెన్నుముక ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఏదైనా ముందులా ఉండదు అని అంటారు, ఈవెన్ సర్జరీ అయినా కూడా. సో అప్పుడు మీకు ట్రీట్ చేయడం ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అనేది నా డౌట్ అన్నమాట. అర్థమైంది. ఇప్పుడు కొంతమందికి స్క్రూస్ వేస్తారు, స్క్రూస్ ప్లేటింగ్స్ వేస్తారు. కొంతమందికి జస్ట్ డిస్క్ బల్జ్ ని కట్ చేసి తీసేస్తారు. ఏది ఎలాగున్నా కూడా అక్కడ ఉన్న మా ట్రిగర్ పాయింట్స్ మేము క్లియర్ చేస్తాం. అక్కడ ఉన్న నవ్ కంప్రెషన్స్ ని రిలీజ్ చేస్తాం. అవి ఉన్నా లేకున్నా మాకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. వెదర్ ఇట్ ఈస్ ఏ చేసినా కూడా మా పని మేము చేస్తాం. వాటినే ముట్టాం, మనం స్క్రూస్ ని ముట్టాము, దాని దగ్గరికి వెళ్ళాము. అది అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది. నర్వ్స్ పక్కన వస్తాయి కదా, వాళ్ళు బోన్స్ కి వేస్తారు స్క్రూస్, నర్వ్స్ పక్కన వస్తూ ఉంటాయి. మనం జస్ట్ మజిల్స్ దగ్గర ట్రిగర్ పాయింట్స్ కంప్రెషన్స్ ని రిలీజ్ చేస్తాం. అలా చేసి తగ్గించడం జరుగుతుంది. సో ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ కి సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేది ఆల్రెడీ జనాలకి తెలుస్తుంది, మాట్లాడుకుంటున్నారు. సో ఒక డాక్టర్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకసారి మీ సక్సెస్ఫుల్ పేషెంట్స్ గురించి చెప్పండి డాక్టర్ గారు. సక్సెస్ రేట్ అరౌండ్ 90% ఉంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. హాఫ్ అన్ అవర్ విదిన్ హాఫ్ అన్ అవర్ లో చేసుకొని వెళ్ళిపోతారు. కుంటుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తర్వాత బాగా నడిచి వెళ్ళిపోతారు వెంటనే, ఆన్ ది స్పాట్. వెంటనే ఆన్ ది స్పాట్ 50-60% మెంబర్స్ కు వెంటనే అక్కడే 20-30% పెయిన్ తగ్గుతుంది. కుంటుకుంటున్న వాళ్ళు కూడా బాగా నడవడం జరుగుతుంది. ఈ కంప్లీట్ పెయిన్ తగ్గడానికి ఎన్ని డేస్ పడుతుంది? 1.5 to 2 months పడుతుంది. 10 days ఒకసారి రెస్ట్ లో ఉండాలి. ఫస్ట్ టైం ఒకటే, సెకండ్ టైం అవసరం లేదు, మెల్లగా పనులు చేసుకోవచ్చు. సెకండ్ టైం 10 days కి వస్తారు కదా, 10 days అయితే కంపల్సరీ రెస్ట్ కావాలి. తర్వాత అయితే రెగ్యులర్ లైఫ్ అంతా లీడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా అంతా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సపోజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉండిన వాళ్ళు ఉంటే సర్జరీ దాకా వెళ్ళి టెన్షన్ పడుతున్న వాళ్ళు నిజంగా అసలు దేవుళ్ళగా చూస్తారు మిమ్మల్ని. డాక్టర్లు అంటే దేవుడు, కానీ మీరు ఇంకా దేవుళ్ళలాగే కనిపిస్తారు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లో ట్రీట్మెంట్ అయిపోయి ఒక 1 month లోపే నార్మల్ అయిపోతున్నారు వితౌట్ సర్జరీ అని అంటే చాలా పెద్ద విషయం. అది సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవంటున్నారు. మీరు గెస్ట్ చేసి అంటున్నారు, కానీ రోజు వచ్చి నాకు అదే అంటూ ఉంటారు అందరు. అది కామన్, అది మీరే దేవుడు అంటారు. కానీ ద రిజల్ట్స్ మన చేతిలో ఉండవు. స్వామీజీకి మనం ట్రీట్మెంట్ చేస్తాం చెప్పాను కదా ఇందాక, వాళ్ళ ఆశీర్వాదం అంతే. సక్సెస్ రేట్ హై ఉంది మాకైతే. సో దేవుడు అంటారు కానీ
మా పని మేము చేస్తాం, రిజల్ట్స్ దేవుడి నుంచి వస్తాయి. We సో are not- మెయిన్ హైదరాబాద్ బ్రాంచ్ లో అయితే మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను నేను. సో చూసారు కదా, మీకు కూడా ఏవైనా నెక్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, లేకపోతే సయాటికా కావచ్చు, ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా సరే, ఎంత సివియర్ గా ఉన్నా, సర్జరీ చేయాలని చెప్పినా సరే, చాలా ఈజీగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఈజీగా మీరు నార్మల్ అయిపోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని అనుకుంటే కనుక ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ ని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు కాంటాక్ట్ అయ్యి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.